ఆడపిల్లకి పుట్టి లేదండి. తండ్రి ఉంటేనా వస్తుంది ఆడపిల్ల? అమ్మ కోసం వస్తుంది. అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటి. పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది? అమ్మకి చెప్పుకుంటుంది. ఆడపిల్ల చెప్పుకోవలసిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి కానీ నాన్నకి చెప్పుకోలేదు. అమ్మ ఉంది కాబట్టి పురిటికి వచ్చింది. అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకొచ్చింది. అమ్మ లేని నాడు కడుపున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉండదు. నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. కేవలం 9 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతుందనే విషయం కూడా క్లారిటీ లేకున్నప్పుడు అంబులెన్స్లో అమ్మ కొన ప్రాణంతో ఇంటికి వస్తే మా చుట్టాలంతా పక్క వీధిలో పెద్దమ్మ వాళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రాపు అంటే తాడాట ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి మా అమ్మ ఊరి నుండి వచ్చింది, మీరందరూ చూడ్డానికి రావాలంట అని చెప్పి నవ్వుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాను నేను. అప్పటికి మా అమ్మ కొన ఊపిరి నా కోసమే కొట్టుకుంటుంది. నా బిడ్డ ఏమైపోతుందో అనే బాధతో. కానీ నాకు అప్పటికి తెలియలేదు ఆమె నా మధ్యన ఇంకా కాసేపటికి ఉండదు, వెళ్ళిపోతుందని. చివరిసారిగా నన్ను తులసి తీర్థం వేయమని చెప్పారు. అప్పుడు అర్థం అవ్వలేదు ఎందుకు తాపిస్తున్నారు అని కూడా. తులసి తీర్థం వేశాక అందరూ మాటిచ్చారు మా అమ్మకు, నీ బిడ్డకు మేము ఉన్నాం కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు, సంతోషంగా వెళ్ళు అని. మా అమ్మ నా అలాంటి ఒక పిచ్చిదే, చెప్పగానే నమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత కదా అసలైన జీవితం. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి లేని అమ్మాయి మీద జాలి చూపిస్తారు సమాజంలో. మగ దిక్కు లేదు, వాళ్ళు ఎలా బతుకుతారోను కాదు, నేను కూడా దాన్ని అగ్రి చేస్తాను, కాదనను. కానీ అంతకన్నా ఘోరమైన జీవితం తల్లి లేని అమ్మాయిది. ఎందుకంటే అబ్బాయి అయితే ఎలాగోలా బతికేస్తారు, అమ్మాయికి అడుగడుగున ప్రతిదీ కూడా ఒక ఆడ మనిషి తోడు ఉండాలి. ఏది షేర్ చేసుకోవాలన్నా అమ్మ అనేది కంపల్సరీ ఉండాలి. అట్లాంటి విషయాలు ఎన్నో బయటికి చెప్పుకోలేక నలిగిపోయే వాళ్ళు ఉంటారు. అందరూ మేము ఉన్నాం కదా ఎందుకు బాధపడతావు అనేవాళ్ళేనండి. కానీ సరైన టైంకి తెలుస్తుంది మన వాళ్ళు ఎవరైంది కూడా. నాకు అలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఎదురయ్యాయి. మన కోసమంటూ నిల్చుండే వాళ్ళు ఎవరనేది తెలిసేది హాస్పిటల్స్ మెట్లపైనేనండి. 2 డెలివరీస్కి నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. నా మనసు ఎప్పుడో ఇరిగిపోయింది. మనుషులు కావాలి అనే ఆశ కూడా లేదు లోపల నాకు. ఎందుకు దివ్య ఇప్పుడు ఇదంతా మాకు చెప్తున్నావు అని మీకు అనిపించవచ్చు. లేదండి, చెప్పాలి. చాలామంది బయటికి చెప్పుకోలేక నలిగిపోయే వాళ్ళు ఉంటారు. ఇది విని రిలీజ్ అవ్వండి. మీకు మీరే ఎప్పటికైనా మీకు మీరే అండి. చెప్పే వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని దగ్గర తీసుకోరు. ఒకవేళ దగ్గరికి తీసారన్నా కానీ మధ్యలో డబ్బు విషయాల దగ్గర, ఆస్తుల విషయాల దగ్గర, చిన్న చిన్న మాటల దగ్గర మనం చేసిన మంచంతా మర్చిపోతారు. కాబట్టి ఎప్పుడు ఒకరి మీద ఆశతో బ్రతకండి. మీ మీద నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. ఇక్కడ చూస్తున్న శారీస్ అన్నీ నేను ఆ ఏజ్ నుంచి కూడా సేవ్ చేసుకుంటూ వస్తున్నా వీటిని. మా అమ్మ గుర్తులు ఇవన్నీ మా అమ్మ చీరలండి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఎన్ని మోడల్స్ వచ్చినా వీటిని నేను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. ఈ శారీస్ దగ్గరికి వచ్చినప్పుడే నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఏంటంటే 9 ఏళ్ల వయసులో మన గౌన్ మనం దాచిపెట్టుకోలేని ఏజ్ అది. అట్లాంటిది ఆ ఏజ్ నుంచి నేను ఈ శారీస్ అన్నీ ఇంత జాగ్రత్తగా సేవ్ చేసుకున్నానంటే అబ్బో పర్లేదురా దివ్య, నువ్వు కూడా గ్రేటే అని అనిపిస్తూ ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు అని. మ్యారేజ్ అయిన 10 years నుంచి ఆయన ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నా నేను ఒక్కసారి కూడా దీనికి రిప్లై ఇవ్వలేదు. ఇవాళ చెప్పాలనిపిస్తుంది. నాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది రాము. కానీ నన్ను పిలిచే వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే పిలవడం వేరు, తల్లిలా చూసుకునేవాళ్ళు. మనం పుట్టింటికి వెళ్ళేది ఎందుకు? అమ్మ మనకు ఉంటుందని వెళ్తాం. అమ్మే లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అది వెళ్ళాలని అనిపించదు. ఆయన ఏమి నన్ను ఇంటెన్షనల్గా అనాలని అనడు. జనరల్గా అన్నప్పుడు కూడా ఆల్రెడీ మనం పెయిన్లో ఉంటాం కాబట్టి ఆ మాట అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఆ ట్రిగర్ అయినప్పుడు ఇట్లాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇది సందేశం అనుకోండి, సలహా అనుకోండి. ఒక వ్యక్తికి మనం మాట ఇచ్చామంటే
అది మనం ఉన్నా పోయినా అది బ్రతికే ఉండాలి. ఆ విధంగా నిలబెట్టుకోవాలి. ఉత్తుత్తనే అప్పటికప్పుడు పని అయిపోయేలా ఉండకూడదు. మాట వాల్యూ చాలా ఎక్కువ. దాని విలువ, దాని బాధ నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. ఊరికనే ఎవ్వరికి అయితే మీరు చేయలేనని 1% అనిపించినా కానీ మీరు మాట ఇవ్వద్దు అవతల మనిషికి. ఎందుకంటే వాళ్ళు మీరిచ్చిన మాట పైనే ఎంతో హోప్ పెట్టుకొని ఉంటారు. అది కూడా చాలా పాపమే కదా. ఇది ఇవాల్టి వీడియో అండి. మిమ్మల్ని బాధ పెట్టింటే సారీ. బాయ్.